సో హాయ్, మీ పేరు? స్వాతి. స్వాతి గారు స్టూడెంటా మీరు? ఎస్. ఓకే. స్వాతి గారు, యాజ్ యూ నో దట్ నైట్ ఇండియన్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది, పాకిస్తాన్ మీద అటాక్ చేసింది, దాన్ని మీరు ఏ విధంగా చూసుకుంటారు? ఓకే, ఇండియన్గా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే 40 మెంబర్స్ చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో. దాన్ని బట్టి పోలిస్తే చాలా తక్కువ అసలు. ఎంత ఫ్రీడమ్, మంచిగా ఉండాలి అని ఎంత వాళ్ళతో కోఆర్డినేషన్ గురించి మనం ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళు కోఆర్డినేట్ కాలేకపోతున్నారు. కానీ దాని గురించి ఇప్పుడు జరిగిందైతే నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన పెయిన్ కూడా వాళ్ళకి అర్థమైతే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా, వాళ్ళు కోఆర్డినేషన్ అయితే మంచిది కదా, ఇలా ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఇన్ని ఫ్యామిలీస్ని సఫర్ చేసినందుకు నిజంగా చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాం. నైట్ జరిగిన దాని గురించి అయితే నిజంగా చాలా ప్రౌడ్గా అయితే ఉంది. మీరు 40 మెంబర్స్ చనిపోయినారు, మీరు బాధపడుతున్నారు. ఇప్పుడు నైట్ అటాక్ అయింది కదా, మళ్ళీ అటాక్ చేయరా అని మీకు ఒకటి డౌట్ ఉందా? ఒకవేళ చేసినా మన పిఎం చూసుకోవాలి కదా, మొత్తం పవర్స్ ఇస్తే ఫుల్గా ఫైట్. ఇండియన్ ఆర్మీకి పవర్స్ కావాలి. ఆ పవర్స్ అన్నప్పుడు వస్తేనే కదా కొంచెం మనం ఫ్రీగా కొంచెం ఏ అటాక్ నుంచి అయినా కొంచెం బేర్ చేయగలం. సో నైట్ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తున్నాం. యాజ్ ఏ ఇండియన్ ఆర్మీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా అంటే పీస్, ఇప్పటి వరకు చూసింది పీస్ కావాలని చూసాం. కానీ ఇప్పుడు నుంచి అయితే అస్సలు ఇంతమందిని సఫర్ చేసినందుకైతే వాళ్ళు ఆ సఫర్ని ఉంచుకొని హార్ట్లోని ఇంకా ఫైట్ చేసి పీస్ రాకపోయినా పర్వాలేదు ఒక ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఇండియన్ ఆర్మీకి మీరు చెప్పాల్సింది ఏమైనా అంటే మీరు చెప్పండి. I think they gave the best and best revenge. బెస్ట్ రివెంజ్ ఇచ్చారని అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇండియా అంటే ఎంత పవర్ఫుల్ అని. సో మీరు నైట్ చూసే ఉండొచ్చు సర్జికల్ స్ట్రైక్, మీ ఫ్రెండ్ చెప్పింది, మీరు చెప్పండి. మీ పేరు? మా పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు చెప్పండి, నేను ఇండియా స్ట్రైక్ మీద ఎలా అనిపిస్తుంది మీకు? అదే అనిపించింది చూడగానే, వావ్, ఇండియా ఈజ్ మాకేం తక్కువ కాదు, వీ కెన్ డూ ఇట్, రైట్? మీరంత చేసినప్పుడు మాది ఏంటో మేము చూపించాలి కదా, చూపిస్తున్నాం. ఇది ఇస్ బిగినింగ్. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ వీడియో ఇది అయిన తర్వాత 1-2 గంటలకు చిన్న ఫుటేజ్ రిలీజ్ చేసింది, మాకు ఏం జరగలేదు, మాకు ప్రాణహాని కూడా జరగలేదు అని అన్నారు. వాళ్ళు ప్రౌడ్గా చెప్తారు, మీరు ఏం చేయలేకపోయినారని చెప్తున్నారు. జస్ట్ బిగినింగ్ బ్రో, ఇది చూడాలి కదా, మీరు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మేము బిగినింగ్కే ఇంత మీకు జస్ట్ ప్రోమో ఇచ్చామంతే. ఇది లైక్ మీరు ఇంకా ఫ్యూచర్లో చూడాల్సింది చాలా ఉంది, వెయిట్ అండ్ సీ అంతే. ఓకే, మీరు నరేంద్ర మోడీ చేసింది హ్యాపీయా? లైక్ నరేంద్ర మోడీ ఐఎమ్ హ్యాపీ, బట్ ఏంటంటే ఇంకొంచెం వాళ్ళకి లైక్ పవర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఇచ్చిన దానికే వాళ్ళు చూపించారు కదా, వాళ్ళు ఇంకా కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇంకా బెస్ట్ చేయొచ్చు అని. సో ఫైనల్గా భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.